ఈరోజు మనం 'చెన్నై లవ్ స్టోరీ' గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయి పాజిటివ్ బజ్‌తో రిలీజ్ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే అది 'చెన్నై లవ్ స్టోరీ' మాత్రమే. ఎందుకంటే ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి పాటలు, గ్లిమ్స్, స్టేజ్ మీద ప్రొడ్యూసర్స్ మాట్లాడిన మాటలు ఇవన్నీ కలిసి ఈ సినిమా మీద ఆసక్తిని, అంచనాలని పెంచుకుంటూ వెళ్ళాయి. ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో ఉంటుంది అన్న నమ్మకం అయితే ఆడియన్స్‌కి కలిగింది. ఆ ఎఫెక్ట్ ప్రీమియర్ షో నుంచి కనిపించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల ప్రీమియర్స్ ప్రదర్శించారు. వాటికి మంచి టికెట్లు దొరికాయి. రెవెన్యూ పక్కన పెడితే ప్రీమియర్‌లు చూసి రివ్యూలు ఇచ్చేవాళ్ళు కూడా చాలా పాజిటివ్‌గా ఇచ్చారు. ప్రొడ్యూసర్లు ఈ సినిమా కల్ట్ క్లాసిక్ అవ్వద్ది అని చెప్పేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. 'బేబీ' లాంటి ఒక పెద్ద హిట్ తర్వాత ఆ ప్రొడ్యూసర్లు, ఆ దర్శకుడి కథతో చేసిన సినిమా ఇంకో కల్ట్ క్లాసిక్ అవుద్దా? జనం మాట్లాడుకునే సినిమాగా మిగిలిపోతుందా? అనే చర్చ అయితే నడిచింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమాలో కల్ట్ క్లాసిక్ అయ్యే లక్షణాలు ఏమాత్రం ఉన్నాయనేది తెలుసుకుంటే నిజంగా ప్రేమ కథల్లో ఒక హిట్ లవ్ స్టోరీకి ఎలాంటి అంశాలు కావాలో వాటిలో 90% అంశాలున్న సినిమా 'చెన్నై లవ్ స్టోరీ'. ఒక లవ్ స్టోరీ పాపులర్ అవ్వడానికి, లవ్ స్టోరీ జనంలోకెళ్ళడానికి ముఖ్యంగా పాటలు చాలా అవసరం. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా అవసరం. బలమైన ఎమోషన్స్ గానివ్వండి, కాన్ఫ్లిక్ట్ గానివ్వండి చాలా చాలా అవసరం. ఇవన్నీ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. 'చెన్నై లవ్ స్టోరీ' అనేది రెగ్యులర్ లవ్ స్టోరీ అయితే కాదు. ఏదైతే ఈ చిత్ర బృందం గట్టిగా నమ్మిందో ఆ ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర అర్థమైపోతుంది. 'చెన్నై లవ్ స్టోరీ' రెగ్యులర్ లవ్ స్టోరీ గాదు. ఇదొక టిపికల్ లవ్ స్టోరీ అనే విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో జరిగే ఒక ఎమోషనల్ డ్రామా గానివ్వండి, ఒక ఎమోషనల్ జర్నీ గానివ్వండి, ఈ సినిమాని ఇప్పుడొస్తున్న ఒక అల్ట్రా మోడర్న్ లవ్ స్టోరీలకి పోలిస్తే ఓ పక్కన పెట్టి ఒక కొత్త ప్రేమ కథ ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేశారనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం గానివ్వండి, ఆ హీరోయిన్ గానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ చాలా చాలా బాగా కుదిరింది. ప్రేమ కథల్లో మనం ఎక్స్‌పెక్ట్ చేసేదే హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, వాళ్ళ మధ్య ఒక ఎమోషన్ బాండింగ్. అది ఈ సినిమాలో బాగా కుదిరింది. మణిశర్మ మ్యూజిక్ చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఈ రోజుల్లో అంటే యంగ్‌స్టర్స్ ఒక సినిమా చేస్తున్నారంటే మణిశర్మ గారిని తీసుకోవడానికి కాస్త ధైర్యం చేయాలి. ఎందుకంటే మణిశర్మ ఒక వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ తరానికి, ఈ జెన్‌జీ కిడ్స్‌కి ఆయనిచ్చే సంగీతం ఎంతవరకు ఎక్కుతుంది, ఎంతవరకు అర్థమవుతుంది అనే ఒక మీమాంస, ఒక డౌట్ ఉండొచ్చు. కానీ మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ఒక పెద్ద ఎసెట్‌గా మిగిలిపోయింది. 'గుర్తుందా గుర్తుందా' అనే పాట, దానికి సంబంధించిన ఆ ప్లేస్‌మెంట్ గానివ్వండి, ఆ సందర్భం గానివ్వండి పర్ఫెక్ట్‌గా కుదిరాయి. ఆ పాటలో ఇన్‌స్ట్రుమెంటేషన్ అనేది సంగీత వాయిద్యాలతో మణిశర్మ చేసిన మ్యాజిక్ ఖచ్చితంగా కొత్త మణిశర్మను వింటున్నాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ప్రేమ కథల్లో ఎక్కువ ఇంపాక్ట్‌కి గురి చేసేది రైటింగ్ అనమాట. హీరో, హీరోయిన్ల మధ్య కాన్వర్జేషన్‌లు గానివ్వండి, అంటే ఆ సంభాషణలు గానివ్వండి, ఆ పాత్రల మధ్య ఎమోషన్ చెప్పే ఆ సీన్‌లు గానివ్వండి, ఇవన్నీ కూడా రైటర్స్ చాలా రాసుకున్నారు. దాన్ని తెర మీద తీసుకొచ్చే విధానం కూడా చాలా బావుంది. ఫస్ట్ 10 నిమిషాలు, 15 నిమిషాలు కథలో కుదురుకొని ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే స్టీవెన్ శంకర్ పాత్రలో హీరో ఇంట్రడక్షన్ ఇచ్చాడో అక్కడి నుంచి ఒక చిన్న ఫన్ జోనర్‌లో ఉంటుంది. కాస్త ఎమోషన్ నడుస్తుంది. మధ్య మధ్యలో హీరో తాలూకు ప్రయత్నాలు ఇవన్నీ ఆసక్తి రేకిస్తాయి. హీరో, హీరోయిన్‌లు ఎలా లవ్‌లో పడతారు, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది అన్న ఒక చిన్న పజిల్ కూడా సాల్వ్ చేస్తూ, అంటే ఇప్పటివరకు చూస్తున్న లవ్ స్టోరీల్లో లేని ఒక కొత్త ఎలిమెంట్‌ని తీసుకొచ్చి చాలా ఒక బ్యూటిఫుల్ మూమెంట్‌లో, అంటే గుడి దగ్గర మెట్ల దగ్గర కూర్చొని హీరో, హీరోయిన్‌లు సంభాషించుకునే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్‌లో డిజైన్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. అంటే హీరోయిన్ హీరో మీద తనకున్న ప్రేమని వ్యక్తపరిచే సీన్ గానివ్వండి, హీరో హీరోయిన్ మీద తనకున్న ఇష్టాన్ని వ్యక్తపరిచే సీన్ గానివ్వండి, చాలా మెచ్యూర్డ్‌గా చాలా బాగా డిజైన్ చేశారు. ఆ సీన్‌లో పర్టిక్యులర్‌గా ఆ సీన్‌లో ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అదే సీన్‌లో ఒక మంచి పాట కూడా మిళితం చేశారు. మొత్తానికి ఆ ఎపిసోడ్ మొత్తం ఈ సినిమాలో లవ్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చూపించే ప్రయత్నం అయితే జరిగింది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఒక సర్ప్రైజింగ్‌గా ఉంటుంది. కొంతమందికి ఇంటర్వెల్‌లో ఏం జరగబోతుంది ఈ సినిమా అనేది కొంత అవగాహన ఉండొచ్చు. కానీ ఏమాత్రం అవగాహన లేకుండా థియేటర్‌కెళ్ళి చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. సెకండ్ హాఫ్‌లో ఆ డ్రామా ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు సస్టైన్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. కానీ పూర్తి స్థాయిలో అంటే సెకండ్ హాఫ్‌లో ఇంకొంచెం ఏదో బెటర్‌గా ఉంటే బావుండేది. కథలో కాన్ఫ్లిక్ట్ లేదేంటి? హీరో చేయాల్సిన పనేంటి? చేయాల్సిన బాధ్యత ఏంటి? ఈ కథలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటనేది చిన్న డైలమా ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎందుకు అబ్‌నార్మల్‌గా అప్పుడప్పుడు బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ పాత్రలో ఏదో ఒక చిన్న కన్‌ఫ్యూజన్ దర్శకుడు కావాలని రాసాడా? లేదంటే
అలా తయారైపోయిందో, రాస్తూ రాస్తూ ఆ క్యారెక్టర్ అలా తయారైపోయిందని తెలీదు గానీ, ఆ పాత్రలో కూడా చిన్నపాటి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కానీ మధ్యలో కొన్ని సీన్స్ మాత్రం మళ్ళీ కథను నిలబెట్టే ప్రయత్నం అయితే జరిగింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సీను, ఆ ఇంట్లో జరిగిన ఆ 10 నిమిషాల ఎపిసోడ్ గానివ్వండి, ఆ కుక్కతో చేసిన ఫైట్ గానివ్వండి, చివర్లో అంటే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్ గానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చాలా బాగా రాసుకున్నాడు. రైటింగ్ ఒక సినిమాకి ఎంత ఇంపార్టెంటో ఈ సినిమా నిరూపిస్తుంది. అంటే సెకండ్ హాఫ్‌లో మీకేం జరుగుతుందో తెలుస్తుంది. క్లైమాక్స్ ఏమవుతుందో మీకు తెలుస్తుంది. కానీ అయినప్పటికీ ఈ సినిమాని ఫాలో అవుతున్నారంటే దానికి కారణం ఆ రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న బలమే. క్లైమాక్స్ ఖచ్చితంగా బెటర్‌గా ఉండాల్సింది. ఎందుకంటే మనం 'సెవెన్ బై జీ', 'బృందావన్ కాలనీ' చూసుకోండి, 'గీతాంజలి' చూసుకోండి. ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ. ముఖ్యంగా 'బేబీ'నే ఒక పెద్ద ఉదాహరణ. 'బేబీలో' క్లైమాక్స్ అలా లేకపోతే ఈరోజు ఆ సినిమా గురించి మాట్లాడుకుని ఉండేవాళ్ళం కాదు. 'బేబీలో' ఉన్న ఒక స్ట్రాంగ్ క్లైమాక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎందుకంటే అప్పటి వరకు జరిగిన ఎమోషన్ డ్రామాకి ఒక పర్ఫెక్ట్ ముగింపు ఉండాలంటే ఖచ్చితంగా ఒక పెద్ద అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ అనలేను గానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్ క్లైమాక్స్ అనలేను గానీ, ఏదో ఔట్ ఆఫ్ ది బాక్స్ ఏదైనా ఉంటుందేమో అన్న ఒక చిన్న కుతూహలం ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం ఈ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఖచ్చితంగా క్లైమాక్స్ కూడా కొత్తగా రాసుకొని ఉండుంటే ఈ సినిమా స్థాయి వేరేలా ఉండేది. ఈ సినిమాలో నాకు బాగా బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే కిరణ్ అబ్బవరం స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. కిరణ్ అబ్బవరంలో కళ్ళల్లో ఒక అమాయకత్వం, తన మాటల్లో ఒక నిజాయితీ కనిపిస్తాయి. సినిమాలోనే కాదు, బయట కూడా కిరణ్ అబ్బవరం మాటల్లో గానీ, కళ్ళల్లో గానీ ఒక నిజాయితీ ఉంటుంది. అదే ఈ సినిమాలో రిప్లికా చేసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా స్టీవెన్ శంకర్ అనే పాత్ర ప్రేమలో ఖచ్చితంగా ఆడియన్స్ పడతాడు. తన మీద ఒక జాలుంటుంది. తన మీద ఒక స్నేహితుల్లా మనం భావిస్తాము. తన మీద అంటే ఆ పాత్ర చుట్టూ ట్రావెల్ జరుగుతూ ఉంటుంది. స్టీవెన్ శంకర్ అనే పాత్రని ఎంత ఓన్ చేసుకుంటే ఈ సినిమా అంత మీకు నచ్చుతుంది. గౌరీప్రియ కూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా చేసింది. అంటే లేడీ దేవదాస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. ఈ మధ్య కాలంలో అమ్మాయిల క్యారెక్టర్‌లకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చెప్తున్న ఈ రోజుల్లో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్‌ని ఈ సినిమాతో చూపించారు. శ్మశానం దగ్గర ఏడ్చే సీన్‌లో గౌరీప్రియ అయితే ఇచ్చి పడేసింది. చాలా బాగా నటించింది. ఈ సినిమాలో గౌరీప్రియ చేసిన సీన్‌లన్నీ ఒక ఎత్తైతే, ఆ ఒక్క ఎస్పెషల్లీ ఆ శ్మశానం సీన్ మాత్రం ఒక ఎత్తు. సినిమా అంతా ఈ 2 క్యారెక్టర్ల మీద నడుస్తుంటుంది. వాళ్ళిద్దరే కనిపిస్తుంటారు స్క్రీన్ మీద. అయినా సరే మనకు బోర్ కొట్టదు. అంతలాగా వీళ్ళిద్దరూ మేనేజ్ చేశారు. వీళ్ళిద్దరి పాత్రలు పక్కన పెడితే ఎక్కువ స్క్రీన్ ప్లేస్ ఏ క్యారెక్టర్‌కి లేదు. త్రిగుణ్ కేవలం ఒక గెస్ట్ రోల్‌కి పరిమితమైపోయాడు. కానీ తన పాత్ర కూడా ఈ కథలో చాలా కీలకం. పి. వాసు లాంటి డైరెక్టర్‌ని మళ్ళీ ఈ స్క్రీన్ మీద చూసే అవకాశం కలిగింది. కరుణ్ కుమార్ ఒక చిన్న గెస్ట్ రోల్‌లో చేశారు. మొత్తానికి క్యారెక్టర్‌ల పరంగా, ఆర్టిస్టుల చాయిస్ పరంగా పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయిన, మిక్స్ అయిన సినిమా ఇది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది రైటింగ్ డిపార్ట్‌మెంట్. రైటింగ్ చాలా బాగుంది. చాలా సీన్‌లని కేవలం రైటింగ్‌తో ఎలివేట్ చేశారు. అలాగని ఎక్కడ మీకు పంచులు కనిపించదు, అనవసరమైన డ్రామా కనిపించదు, ఎక్కువ మెలో డ్రామాని చూపించాలి మాటల్లో అనే ప్రయత్నం అయితే కనిపించదు. కొన్ని డైలాగులు అప్పుడప్పుడు శృతి మించి మెలో డ్రామా వైపు వెళ్తున్నా చాలా మట్టుకు ఒక స్కేల్, ఒక పద్ధతి మీద రాసినట్టు కనిపిస్తుంది. క్లైమాక్స్ విషయంలో ఇంకొంచెం బెటర్‌గా ఏదైనా సాయి రాజేష్, ఈ రవి ఇద్దరు కలిసి ఇంకొంచెం బెటర్‌గా ఆలోచిస్తే నిజంగానే ఈ సినిమా కల్ట్ అయ్యేది. మణిశర్మ మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. అతను 'ఆర్ఆర్‌తో' ఇంకొంచెం ప్రభావం చూపించాడు ఈ సినిమాలో. మణిశర్మ అనుభవం మొత్తం ఈ సినిమాకి ఉపయోగపడింది. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. చెన్నైలో తీయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ వేరే కలర్‌లో ఈ సినిమా కనిపించింది. ఖచ్చితంగా కిరణ్ కెరీర్‌లో గానివ్వండి, లేదంటే గౌరీప్రియ కెరీర్‌లో గానివ్వండి, చెప్పుకోదగ్గ సినిమాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగు, క్లైమాక్స్ ఈ 2 మీకు ఎంత నచ్చుతాయో ఈ సినిమా అంత బాగా నచ్చుతుంది. అలాగని ఈ సినిమా కల్ట్ క్లాసిక్ అని చెప్పలేము. అలానే ఈ సినిమా ఎవరికీ పెద్దగా ఎక్కదేమో అని కూడా చెప్పలేము. బ్యాడ్ సినిమాని పక్కన పెట్టేసేంత ధైర్యం ఎవరు చేయరు. కాకపోతే ఓ మంచి సినిమా అయ్యేది. ఏది 'సెవెన్ బై జీ', 'బృందావన్ కాలనీ' లాంటి ఒక సినిమా అయ్యేది. లేదంటే 'గీతాంజలి' లాంటి ఒక మంచి సినిమా అయ్యేది. క్లైమాక్స్‌లో ఖచ్చితంగా లవ్ స్టోరీలో క్లైమాక్స్ అనేది చాలా కీలకం. అలాంటి క్లైమాక్స్ ఈ సినిమాకి కుదిరితే వేరే స్థాయిలో ఉండేది. మొత్తానికి మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. టికెట్‌కి తగిన న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. హాయిగా కుటుంబం మొత్తం కలిసి థియేటర్‌కెళ్ళి ఎక్కడా కూడా తలదించుకునే పరిస్థితి లేకుండా ఒక మంచి లవ్ స్టోరీని, ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళండి. ఇది ఈ సినిమా మీద తెలుగు 360 జెన్యూన్ రివ్యూ. మరి ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? కిరణ్ అబ్బవరం పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? గౌరీప్రియ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మణిశర్మ సంగీతం మీకెలా అనిపించింది? టోటల్‌గా ఈ సినిమా ఎలా ఉంది? కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.